for a n range so I want to display reverse order ఎంత 5 వరకు అప్ టు 5 వరకు 5 నుండి స్టార్ట్ కావాలి -1 అంటే ఒక్కొక్క వాల్యూ తగ్గుకుంటూ వస్తుంటుంది మైనస్ వాల్యూ సో రేంజ్ ఈజ్ 0 అంటే 0 కంటే ముందంటే 1 మనకు 1 వరకు వచ్చేస్తుంది ప్రింట్ ఏ సో 5 4 3 2 1 రివర్స్ ఆఫ్ ది నెంబర్ సో మనం ఇలాంటివి ఉంటే రేంజ్ ఇవ్వాలి ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ రేంజ్లో మనం ఇచ్చుకుంటాం మనకు ఐ ప్లస్ ప్లస్ ఐ మైనస్ మైనస్ ఇలాంటివి ఏమి ఉండవు ఇది సి లాంగ్వేజ్లో జావాలో మనము ప్రోగ్రామ్ టైప్ చేసినట్టుగా ఇందులో ఓన్లీ రేంజ్ ఫంక్షన్లే మనం రాసుకుంటాం అలాంటివి దిస్ ఈస్ రివర్స్ ఆఫ్ ఐ నెంబర్ డిస్ప్లే -1 అంటే ఏంది అంటే ఫస్ట్ 5 ప్రింట్ చేసిన తర్వాత -1 అవుతుంది అంటే ఒక్కొక్క -1 అవుతుంది అంటే -5 -1 అంటే ఏంటిది 4 ఓకే నెక్స్ట్ 4 -1 3 2 -1 1 1 -1 0 బట్ మనం రేంజ్ ఇచ్చేది ఏంది 0 లోపలే ఓకే బిలో 0 అని సో ఆ 0 లోపల మనకు ప్రింట్ అవుతుంది నేను స్టెప్స్ రాస్తాను మీరు ప్రోగ్రామ్ లా కన్వర్ట్ చేయాలి అసైన్మెంట్ ఏంటిదంటే సమ్ ఆఫ్ ది గివెన్ నెంబర్ must be ఈక్వల్ నెంబర్ ఆర్ నాట్ అని చెక్ చేయాలి ఓకే దిస్ ఈజ్ మై టాస్క్ ఓకే నేను ఇచ్చిన నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇడ ఎగ్జాంపుల్ నేను 6 ఇచ్చా n ఇన్పుట్ వాల్యూ n ఈక్వల్ టు 6 ఓకే సో దీన్ని డివిజిబుల్ అయ్యే నెంబరు సమ్ ఆఫ్ ది డివిజిబుల్ నెంబర్స్ ఓకే ఇక్కడ 6 కి దేనితో డివిజిబుల్ అవుతుంది 6 కి 1 తోటి అవుతుంది ప్లస్ 2 తోటి అంటే 6 నెక్స్ట్ 3 2 6 4 కాదు 5 కాదు ఓకే లోపల ఏంది 2 3 ఈక్వల్ ఎంత అయింది 6 అయింది అంటే ఏంటిది గివెన్ నెంబరు సమ్ ఆఫ్ ది డివిజబుల్ నెంబర్స్ ఆర్ ఈక్వల్ దీన్ని ఏమంటారు అంటే పర్ఫెక్ట్ నెంబర్ అంటారు వీటిని నౌ ఇయర్ 6 ఈస్ పర్ఫెక్ట్ నెంబర్ ఇయర్ 6 ఈస్ పర్ఫెక్ట్ నెంబర్ సో మనం ఇది ప్రోగ్రామేటికల్ గా ఎలా చూద్దాం నెక్స్ట్ స్టెప్స్ ఇస్తా నేనేం ప్రోగ్రామ్ మీరే రాయాల్సి ఉంటుంది ఫస్ట్ ఏంటి స్టెప్ 1 రీడ్ ద వాల్యూ రీడ్ ఇన్పుట్ వాల్యూ ఫ్రమ్ ది కీబోర్డ్ ఇన్పుట్ అంటే ఏంటిది రీడ్ ఇంటీజర్ ఇన్పుట్ వాల్యూ ఓకే అండ్ స్టోర్ ఇంటూ n స్టెప్ 1 నెక్స్ట్ ఇనిషియలైజ్ సమ్ ఈక్వల్ టు 0 okay check execute loop
and check the given number and check the divisible numbers. Check divisible numbers. Okay. Fourth, if the number is divisible for given number, then add to sum. Then add to sum, variable sum. నెంబర్ అంటే ఎక్కడ నుండి? ఫ్రమ్ 1 to n. సో ఇక్కడ మనకు వచ్చేసింది ఎండ్ ఆఫ్ ది లూప్. నెక్స్ట్ ఇక్కడ కంపేర్ విత్ గివెన్ నెంబర్ అండ్ సమ్. If both are equal, display perfect number. Display it is perfect number. సో చూడండి 6 స్టెప్స్ ఉన్నాయి, నేను ఇక్కడ ఇచ్చాను. ఫాస్ట్గా రాయండి ప్రోగ్రామ్. నా డౌట్స్ ఉంటే ఇక్కడ నాకు మెసేజ్ పెట్టండి, నేను హింట్ ఇస్తా. చేశారా ప్రోగ్రామ్? అసైన్మెంట్ ఇది. హౌ మెనీ మెంబర్స్ హావ్ కంప్లీటెడ్? నేను ఇది అల్గారిథం ఇచ్చాను ఇక్కడ. ఇక్కడ నేను అల్గారిథమ్స్ ఇచ్చాను. బేస్డ్ ఆన్ దిస్ అల్గారిథం యూ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ ప్రోగ్రామ్. హౌ మెనీ మెంబర్స్ హావ్ ఫినిష్డ్ ద ప్రోగ్రామ్? Let us see. Sri Saya, Siddhardhana, Ramakrishna, Rani Tirumalana. చూద్దాం. సాయి కుల్వంత్, మదర్ తెరీసా, శ్రీ విద్య, శ్రీ సాయి. ఓకే, ఇన్పుట్ వాల్యూ తీసుకున్నారు. ఓకే, మెయిన్ లాజిక్ కావాలి నాకు. థర్డ్ పాయింట్ అర్థం కాలేదా? అంటే లూప్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనము 1 నుండి n వరకు డివిజిబుల్ అనేది చెక్ చేయాలి. అంటే 6 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉందనుకో, 1 నుండి 6 అంటే 6 టేబుల్ వరకు మనం చెక్ చేయాలి 6 అనేది ఎప్పుడు డివిజిబుల్ అవుతుంది అనేది. దానికోసం అనేది ఈ లూప్ అవసరం ఉంటుందని నేను ఇక్కడ రాశా. ఇక్కడ మెయిన్ లాజిక్ ఎక్కడ నుండి అంటే 3, 4 అనేది మెయిన్ లాజిక్. ఇక్కడ స్టెప్ 3 and 4 ఆర్ లాజిక్. అంటే పర్ఫెక్ట్ నెంబరా కాదా అని చెక్ చేయడానికి. నేను డెఫినేషన్ నేనే ఇచ్చాను పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటిది అనేది. చూడండి, ఫస్ట్ మనం ఒక వాల్యూ తీసుకుందాం, ఇన్పుట్ వాల్యూ. సో దట్ ఈస్ 6. లుక్ ఎట్ ద బోర్డ్ ప్లీజ్. చూడండి, n ఈక్వల్ టు 6 తీసుకున్నాం మనం. n వాల్యూ 6. కొంచెం జూమ్ చేయాలా? సమ్ ఈక్వల్ టు 0. చూడండి ఇక్కడ ఫర్ i in రేంజ్ 1 నుండి n వరకు. n అంటే ఏంటిది? ఇక్కడ 6 అంటే 5 వరకు అన్నట్టు. 1 to 5 వరకు చెక్ చేస్తుంది. ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ లూప్ విల్ ఎగ్జిక్యూట్ 5 times. 1 to 5 times ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, చూద్దాం. ఫర్ i ఈక్వల్ టు 1 ఫస్ట్ ఇనిషియల్లీ i వాల్యూ ఇస్ 1. ఎందుకంటే మనం మెన్షన్ చేశాం రేంజ్.
ఎన్ పర్సెంటైల్ ఐ అంటే ఏంటిది ఇక్కడ 6 పర్సెంటైల్ 1 6 పర్సెంటైల్ 1 అనేది మనం చెక్ చేస్తాం ఇక్కడ డివిజిబుల్ అవుతుందా లేదా అని. ఓకే 6 పర్సెంటైల్ 1 అనేది ఇట్ ఈస్ డివిజిబుల్ అంటే ఏంటిది 6 పర్సెంటైల్ 1 జీరో వస్తుంది కదా. ఎస్ 0 డబల్ ఈక్వల్ టు 0. సో కండిషన్ ఇస్ ట్రూ. కండిషన్ ఇస్ ట్రూ అయితే ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ. సమ్ అంటే ఆల్రెడీ తెలుసు దట్ ఈస్ 0 ప్లస్ ఐ అంటే ఏంటిది ఐ వాల్యూ 1. సో 0 ప్లస్ 1 1 is stored into sum. 1 is stored into sum. 1 is stored into sum. Next iteration. Okay, next iteration, second iteration. Now I value is 2. Now I value is 2 because 1 నుండి 5 వరకు. Okay, so if n percentile I, n అంటే 6 అంటే ఏంది ఇక్కడ 2, 6 percentile 2 అంటే ఏంది రిమైండర్ ఏమొస్తుంది మనకు 0 వస్తుంది తెలుసు కదా. 2 3 జా 6 పర్సెంటైల్ అంటే రిమైండర్ 0. 0 డబల్ ఈక్వల్ టు 0 which is true. Whenever the condition becomes true, control enters the this body of this if condition. So sum equal to sum plus I. Sum ఎంత ఉంది రైట్ నౌ సమ్ 1 ఉంది ఇప్పుడు 1 ప్లస్ ఐ. ఐ అంటే ఎంత 2. సో 1 ప్లస్ 2. సో సమ్ ఈక్వల్ టు 3. సమ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఇటరేషన్ అగైన్ third iteration. Now I value is 3. Now I value is 3. 3 in range. Yes, it is true. If n percentile I, n అంటే 6 percentile I అంటే ఏంటిది 3. 6 3 3 2s are 6. So remainder is 0. 0 double 0. Condition is true. So whenever the condition is true, control enters the body of the if condition. Sum equal to sum plus I. Sum 3 ఉంది. I ఎంత 3. So 3 plus 3 which is 6. 6 is stored into sum. Next iteration. Next iteration. Okay. Now I value becomes 4. I value becomes 4. 4 in range. Yes, it is true. Condition true కాబట్టి control enter the suit of the for loop. For loop suit లోకి enter అవుతుంది. This is the body of the for loop suit. If n percentile I, n అంటే 6, I ఇక్కడ 6 4. సో ఇక్కడ రిమైండర్ అనేది 2 వస్తుంది. 2 0 ఫాల్స్. ఫాల్స్ అయింది. కండిషన్ ఫాల్స్. సో ఫాల్స్ అయింది కాబట్టి control doesn't enter the body of the if condition. Okay, this sum equal to sum, this statement is not executed. Okay, next. Now I becomes 5. Now I becomes 5. 5 in range 5. Yes, it is true. 5 in range 5. It is true. If 5 percentile I, n అంటే 6, I అంటే 5. So this if condition also will become false. ఎందుకంటే రిమైండర్ 1 వస్తుంది. So this if condition becomes false. Next iteration. Now I become 6. I become 6. 6 in range. So it is false. ఎందుకంటే రేంజ్ అనేది 1 to 5 మాత్రమే. రేంజ్ అనేది 1 to 5 మాత్రమే. So now control out of the for loop. Now control comes out of the for loop. Out of the for loop ఏముంది మనకు
ఇఫ్ కండిషన్ ఉంది, సెకండ్ ఇఫ్ కండిషన్ ఉంది. ఇఫ్ సమ్ అంటే ఎంత, సమ్ 6, డబుల్ ఎన్ అంటే ఏంది 6, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి ప్రింట్ డిస్ప్లే పర్ఫెక్ట్ నెంబర్. Display it is perfect number. This else part is executed. This else part is not executed. ఎందుకంటే ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ ఇప్పుడు మనము 5 తీసుకున్నాం అనుకోండి, ఓకే, ఎల్స్ పార్ట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఎల్స్ పార్ట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, డౌట్ ఏంటంటే సమ్ ఈక్వల్ టు 0 ఎందుకు తీసుకోవాలి? ఐ డోంట్ వాంట్ టు టేక్ సమ్ ఈక్వల్ టు ఇన్ చేయడం, సమ్ ఈక్వల్ టు ఎందుకు తీసుకోవాలి? మనకి ఎర్రర్ ఇక్కడ వస్తుంది. వి విల్ గెట్ ద ఎర్రర్ అంటే మనం ఈక్వల్ టు అని రాశాం కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ రాసి, ఇక్కడ సమ్ ఈక్వల్ టు 0 రాయలేదు అనుకోండి, ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సో సమ్ ఈక్వల్ టు 0 ఇస్ ట్రై. ఓకే, మనం ఒకటి ఫండమెంటల్ ఏంటంటే ఫ్యాక్టోరియల్ ఉన్నప్పుడు ఫ్యాక్ట్ ఈక్వల్ టు 1 అనేది ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఓకే, సమ్ అలాంటివి చేయాలనుకున్నప్పుడు సమ్ ఈక్వల్ టు 0 అనేది మనం ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇఫ్ కండిషన్ ఎందుకు? వీఆర్ చెకింగ్ వెదర్ ద గివెన్ నెంబర్ ఇస్ పర్ఫెక్ట్ నెంబర్ ఆర్ నాట్. ఇక్కడ గివెన్ నెంబర్ అంటే ఏంటిది? n. ఓకే, సమ్ అంటే ఏంటిది? మనం డివిజిబుల్ చేసిన నెంబర్స్. ఓకే, సో నా డౌట్ ఏంటంటే సమ్ ఈక్వల్ టు సమ్ డబల్ ఈక్వల్ టు n రాశాం కదా, నేను ఇలా రాయొచ్చా అని, n డబల్ ఈక్వల్ టు సమ్ రాయొచ్చా అనేది? ఎస్, నో ప్రాబ్లం, రాయొచ్చు. ఓకే, వీ కెన్ రైట్, నో ప్రాబ్లం. ఎందుకంటే డబల్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఎలా రాసినా ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. Write a program to display the elements of a list. సో ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ చేశాము, జస్ట్ అంటే మనము ఇది కంప్లీట్ చేసి నెక్స్ట్ వేరే దానికి వెళ్ళొచ్చని. a equal to take any list 10, 2.5, comma yes, comma adapa. This is list. One list is created. Display the list. This is the list. ఎలా డిస్ప్లే చేస్తారు? ఫర్ ing print of I. The meaning of this one is this loop execute starting list to end of the list. రైట్, సో మనం ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఫస్ట్ సేవ్ చేయాలి కదా, లిస్ట్ లో రన్. ఎస్, చూడండి 10, 2.5
కడప. సో, నేను ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేశా అంటే మీకు ఒక చిన్న ఇద్దామని చేశా. ఇప్పుడు అసైన్‌మెంట్ అంటే ఇ ఇక్కడ చేయాలి. సమ్ ఆఫ్ ఏ లిస్ట్ నంబర్స్. ఓకే. ఏ ఈక్వల్ టు లిస్ట్‌లో 2, 3, 5 ఇచ్చారు. అవుట్‌పుట్ అవుట్‌పుట్ బి 10 రావాలి. అవుట్‌పుట్ బి 10. సో, నేను అల్గారిథమ్ ఏమి ఇవ్వను. మీరే చేయాలి. ఫాస్ట్‌గా ఈ టాస్క్ అర్థమైంది కదా! అర్థమైంది కదా! లిస్ట్‌లో ఉన్న నంబర్స్ అన్ని చేయాలి. కాలిక్యులేట్ చేసి అవుట్‌పుట్ చూయించాలి. టోట్ సిద్ధార్థ మీరు చేశారనుకుంటా. చిత్తూరు డిస్ట్రిక్ట్ ఒక్కటే ఇప్పుడు టాప్‌లో ఉంది. ఒక్కసారి చూడండి. బోత్ సైడ్ చూడండి. ఇదొక లిస్ట్ తీసుకున్నాం. ఓకే. ఆ లిస్ట్‌కి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు మనం. నేను ఏ అని పెట్టా. 2, 3, 5. 2, 3, 5. సో, సమ్ ఈక్వల్ టు 0. సమ్ ఈక్వల్ టు 0. ఓకే. నెక్స్ట్ ఫర్ ఐ ఇన్ ఏ. ఏ అంటే ఏంటిది? 2, 3, 5. దిస్ ఈజ్ ఏ. ఓకే. 0, 1, 2. So where I varies from 0 to 2. Okay. So now I means a of I, that is 0. So I means here 2. 2 in condition is true. 2 in A condition is true. Sum plus I. Sum ఎంత ఉంది? Initially 0 ఉంది. I ఎంత? 2. 0 plus 2. 2 is stored in sum. Next iteration. Now I is incremented 1. That is 3. I value is 3 now. 3 in A. 3 in A. Condition becomes true. Sum equal to sum plus I. Sum ఎంత ఉంది? Sum 2. Sum is 2 plus I. I అంటే ఎంత? 3. So 2 plus I is stored into sum. Left hand side variable sum. Next iteration. Next I value is I value is now 5. I in A. Sum equal to sum plus I. Sum, what is the value of sum? That is 5. 5 plus I. I means 3. 5, 3, 8. 8 is stored into. Oh, sorry. I value is 5 now. 5 plus 5. 10 is stored into sum. Next iteration. Now I value is 3. Means there is no value, which becomes false. Which becomes false. Control comes out of the for loop. బాడీ నుండి సూట్ నుండి బయటకు వచ్చేస్తుంది. ఓకే. ప్రింట్ ఆఫ్ సమ్. సమ్ ఎంత? 10 అవుతుంది. ఇదే లాజిక్.
So instead of writing sum equal to sum plus I, write like this: sum plus equal to I. ఇలా అయినా రాయొచ్చు. సమ్ ప్లస్ ఈక్వల్ టు ఐ అంటే సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ అని అర్థం. పిఎన్సిఏ డిగ్రీ కాలేజ్ అబ్జర్వ్ చేయండి. ఏంటి నాకు అర్థం కావట్లేదండి. పిఎన్సిఏ సమ్ ఆఫ్ ఏ లిస్ట్ నెంబర్స్ 2, 3, 5. This is one list is created now. Sum equal to 0. Next, print for I. First sum ni print print list is right for I in A, sum plus equal to I. Print sum of list equal to. So first save this one. Sum of list. Go to run F5. Sum of list. చూడండి. లిస్ట్ అంటే ఏంటిది? 2, 3, 5. 2 + 3 + 5 దట్ ఈస్ 10. వచ్చేసింది ఆన్సర్. మళ్ళీ ఒకసారి రన్ చేసి చూస్తాను. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఫర్ లూప్ వైల్ లూప్కి వెళ్తున్నానండి. గోయింగ్ ఫర్ వైల్ లూప్. ప్రోగ్రామ్ రాస్తాను ఇక్కడ. ఎగ్జాంపుల్ ప్రో ఆన్ వైల్. సో నాది ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ 1 to 5. Okay, the expected out. So I want first initialize చేస్తున్నా I value. I is less than to 5. And print I. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను? I వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నాను. I = +1. ఓకే, సో ఇది సేవ్ చేస్తున్నా. వైల్ లూప్ రన్ 1 to 5 చూడొచ్చు ఇక్కడ. సో చూడండి ఇక్కడ
first I equal to 1. I and this loop will execute until I becomes this loop becomes false. ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యే వరకు ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యే వరకు మనము వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ లూప్ ఏంటిదంటే ఫర్ లూప్ ఏంటంటే మనం ఏదైనా సీక్వెన్స్‌లో ఉన్నది కలెక్షన్స్ గాని ఏదైనా డిస్‌ప్లే చేయనీకి మనం ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఇదేమన్నా కండిషన్ పెట్టుకోనీకి మనము వైల్ లూప్ యూజ్ చేస్తాం పైథాన్‌లో. సో ఫస్ట్ చూడండి i = 1. I = 1 అంటేనే 1 <= 5. ఫస్ట్ టైమ్ కండిషన్ బికమ్స్ ట్రూ. ఓకే. సో కండిషన్ బికమ్స్ ట్రూ కాబట్టి ప్రింట్ ఆఫ్ i అంటే 1. 1 అనేది డిస్‌ప్లే చేస్తుంది. సెకండ్ ఇటరేషన్ ఏమవుతుంది? i = i + 1. నౌ i becomes 2. సెకండ్ టైమ్ i becomes 2 అవుతుంది. నెక్స్ట్ 2 <= 5. కండిషన్ బికమ్స్ ట్రూ. కండిషన్ బికమ్స్ ట్రూ. సో నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ i వాల్యూ 2 కాబట్టి ప్రింట్ అనేది 2 చేస్తుంది. నెక్స్ట్ 2. నెక్స్ట్ వి ఆర్ ఇంక్రిమెంటింగ్ ద i వాల్యూ. i = i + 1. i అంటే ఎంత ఉంది? రైట్ నౌ 2. 2 + 1 దట్ ఈస్ 3. సో ఇలా ఎన్నిసార్లు? 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లాస్ట్ i వాల్యూ బికమ్స్ 6 అవుతుంది. ఓకే. 6 <= 5. కండిషన్ బికమ్స్ ఫాల్స్. ఫాల్స్ అయ్యే వరకు ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సో వైల్ లూప్ అంటే ఏంటిది? డెఫినేషన్ ఎవరైనా చెప్తారా? వైల్ లూప్ డెఫినేషన్ ఏంటిది? వైల్ లూప్ executes several times until condition becomes false. Until condition becomes false. సో సింటాక్స్ ఏంటిది? syntax of while loop. While next condition colon the suit ఇవ్వాలి. అంటే while loop suit 2 3 4 స్పేసెస్ తర్వాత స్టేట్మెంట్స్. ఓకే. Here statements represents one statement or a suite of statements. Copied రెస్పాండ్ ఇవ్వండి ఫాస్ట్‌గా. శ్రీ సాయి కోపిడ్.
మనకి ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అనేది మనము మర్చిపోండి. సో, వైల్ లూప్‌లో మనము ఇచ్చేస్తాం. ఇనిషియలైజ్ ఫస్ట్ ఇస్తాం. బేస్డ్ ఆన్ దట్ రిక్వైర్మెంట్ ప్రకారం. సన్ డిగ్రీ కాలేజ్ ఏంటి ఏదో మెసేజ్ పెట్టారు. స్టూడెంట్స్ ఆర్ స్పెషల్ క్లాసెస్ ఫ్రమ్ నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ సిలబస్ కంప్లీషన్. ఫిఫ్త్ ఓకే. మీరు ఒకటి సెపరేట్‌గా ఒకటి మెయిల్ పంపండి. సన్ డిగ్రీ కాలేజ్. ఆఫ్టర్ దిస్ సెషన్ యూ కెన్ కాల్ మీ. సన్ డిగ్రీ కాలేజ్ కోఆర్డినేటర్. Make a call to me after this session. సో కాపీడ్ కదా అంతా. ఇప్పుడు ఇంకొక అసైన్మెంట్ జనరేట్ ఫిబొనాసి సిరీస్. ఓకే, జనరేట్ ఫిబొనాసి సిరీస్. ఫిబొనాసి సిరీస్ అంటే తెలుసు కదా మనకు. ఫస్ట్ 0 1 1 0 1 1 అనేది డిఫాల్ట్ ఉంటది. ఓకే. 0 1 అనేది డిఫాల్ట్ ఉంటుంది. థర్డ్ నెంబర్ డిస్ప్లే చేయాలంటే ఫస్ట్ 2 టర్మ్స్ అనేది యాడ్ చేయాలి. సో వి విల్ జనరేట్ ద థర్డ్ నెంబర్. అదేవిధంగా నెక్స్ట్ 2 టర్మ్స్‌ని యాడ్ చేస్తే మనకు నెక్స్ట్ నెంబర్ వస్తుంది. సో అదేవిధంగా నెక్స్ట్ 2 నెంబర్స్ యాడ్ చేస్తే మనకు ఇంకొక నెంబర్ వస్తుంది. దిస్ ఈజ్ ఫిబొనాసి సిరీస్. సో ఫస్ట్ ఏంది స్టెప్స్. టేక్ ఎ నెంబర్. టేక్ ఎన్ రీడ్ ఎన్ నెంబర్. నెక్స్ట్ డిస్ప్లే ఫస్ట్ 2 టర్మ్స్. ఫస్ట్ default terms, that is 0 1 డిస్ప్లే చేయండి. ఓకే, నెక్స్ట్ ఎగ్జిక్యూట్ లూప్ until n minus 1 times. Until n minus 1 times. సో మనం ఇందులో ఏం చేయాలి? లాజిక్ ఏంటిది? c ఈక్వల్ టు a ప్లస్ b. అంటే థర్డ్ టర్మ్ కావాలంటే మనకు ఫస్ట్ 2 టర్మ్స్ అనేది యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇదేంటిది? డిస్ప్లే c. నెక్స్ట్ ఏంటిది? స్వాప్ ab వాల్యూస్. స్వాప్ a అండ్ b వాల్యూస్. అంతే. ఇది మొత్తం ఈ లూప్ లోపలనే ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ stop sharing. సో ఈ అసైన్మెంట్ రేపు మీరు కంప్లీట్ చేయండి. సో కంప్లీట్ చేసిన వాళ్ళు మీరు చాట్ బాక్స్లో కానీ
లేకపోతే రేపొచ్చినా గానీ చెప్పొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తాను. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. రేపు వైల్ లూప్ అనేది క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ మనకు ఫంక్షన్స్ ఉంటున్నాయి. ఓకే. ఫంక్షన్స్ ఉన్న మేజర్ కాన్సెప్ట్ స్టార్ట్ అయినట్టే. ఓకే. థాంక్ యూ ఆల్.